చిల్లర వ్యాపారం చేసే శేషమ్మ పట్నం నుంచి పని ముగించుకొని తన రెండుడ్ల బండిమీద స్వగ్రామం బయలుదేరింది. బాట ఎగుడు దిగుడు లేకుండా చక్కగా ఉన్నది. ఏ కుదుపులు లేకుండా హాయిగా సాగిపోతున్న బండి ఉన్నపళంగా ఒకచోట బురదలో కూరుకుపోయింది. బండినిండా పచారీ సమానులుండడంతో శేషమ్మ ఎంత ప్రయత్నించిన బండి బురదలోంచి బయటికి లాగలేకపోయింది. బాట పక్కనే ఒక గుడిసె ఉన్నది. శేషమ్మ అక్కడికి పోయి గుడిసెలో ఉన్న వాడికి సంగతి చెప్పి సాయం చెయ్యమంది. వాడు 10 ఏళ్ల కుర్రవాడితో గుడిసెలోంచి బయటికి వచ్చి క్షణాలమీద బురదలోంచి బండి చక్రాన్ని బయటికి లాగి చేతులు దులుపుకుంటూ నిలబడ్డాడు. శేషమ్మ ఎంతో సంతోషంగా అతడి చేతిలో ఒక వరహా పెడుతూ ఈ విధంగా రాత్రియంబవళ్ళు సాయం చేస్తూ నువ్వు చాలా సంపాదించాలి అన్నది. మా నాన్నకు రాత్రిళ్ళు తీరికుండదు. అమ్మా, రాత్రంతా చెరువునుంచి నీళ్లు తెచ్చి బాటంతా బురద చేయాలిగదా అన్నాడు గుడిసెవాడి చిన్న కొడుకు. శేషమ్మ మతిపోయినంత పనయ్యింది. Thanks for watching. Please like and subscribe.